అండి. వెల్కమ్ టు జేవీ అకాడమీ ఫిజిక్స్. ఈరోజు మనం క్లాస్‌లో స్పీడ్, యావరేజ్ స్పీడ్ అండ్ డిఫరెంట్ కండిషన్స్‌లో యావరేజ్ స్పీడ్‌ని మనం కాలిక్యులేట్ చేద్దాం. అండ్ దాని యొక్క డెరివేషన్ పార్ట్ కూడా చూద్దాం. సో, ఫస్ట్ స్పీడ్. స్పీడ్ అంటే ద టైమ్ రేట్ ఆఫ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై అన్ ఆబ్జెక్ట్ ఇన్ ఎనీ డైరెక్షన్ ఈస్ కాల్డ్ స్పీడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సో, స్పీడ్‌ని టైమ్ రేట్ అనే మనకి ప్రీవియస్ క్లాస్‌లో కూడా చెప్పుకున్నాము. డిస్ప్లేస్మెంట్ వాటిలో కూడా రేట్ ఆఫ్ టైమ్ అని ఎక్కడొచ్చినా సరే కింద మనకి బై టీ అని అంటే న్యూమరేటర్‌లో మనకి ఆ వాల్యూ వచ్చింది. డినామినేటర్ మాత్రం కంపల్సరీగా టైమ్ అనేది రావాలి. ఆ టైమ్ అనేది రావాలి అన్నప్పుడు ఏంటంటే మనకి డెఫినిషన్‌లో రేట్ ఆఫ్ అని వస్తుందన్నమాట. రేట్ ఆఫ్ అని వస్తే డినామినేటర్‌లో టైమ్ ఉన్నట్లు. సో, ఇక్కడ మనం స్పీడ్‌ని మనం డెఫినిషన్ చూస్తే ది టైమ్ రేట్ ఆఫ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై అన్ ఆబ్జెక్ట్ ఇన్ ఎనీ డైరెక్షన్ ఏదో ఒక డైరెక్షన్‌లో విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయిందో దాన్ని మనం స్పీడ్ అని అంటున్నాం. సో, స్పీడ్‌ని మనం వీతో డినోట్ చేసే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైమ్ టేకెన్ టు ట్రావెల్ దట్ డిస్టెన్స్. ఎంత టైం తీసుకున్నామో ఆ పైన ఉన్న డిస్టెన్స్‌ని ట్రావెల్ అవ్వడానికో అని మనం చెప్తే దాన్ని మనం స్పీడ్ అంటాం. ఆ స్పీడ్‌ని వీతో డినోట్ చేస్తాం. డిస్టెన్స్‌ని ఎస్‌తో, టైమ్‌ని టీతో డినోట్ చేస్తున్నాం. సో, అందువల్ల వి ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? ఎస్/టీ అని డినోట్ చేయొచ్చు. దీనికి యూనిట్స్ మనం జనరల్‌గా ఎస్ఐ యూనిట్, సీజీఎస్ యూనిట్ చూస్తాం. సో, ఎస్ఐ యూనిట్ ఆఫ్ స్పీడ్ వచ్చి మీటర్ పర్ సెకండ్. దీన్నే మనం ఏమంటాం? మీటర్ ఇంటూ S⁻−1 కూడా అనొచ్చు. సీజీఎస్ యూనిట్స్ సెంటీమీటర్ పర్ సెకండ్ ఆర్ సెంటీమీటర్ ఇంటూ S⁻−1. ఇది స్కేలార్ అంటే దీనికి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది. డైరెక్షన్ ఉండదు. ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఇది స్కేలార్ క్వాంటిటీ. అదే కానీ డైరెక్షన్ కూడా ఉంటే దాన్ని మనం వెక్టార్ క్వాంటిటీ అంటాం. అండ్ ఇందులో ఇంకో డైమెన్షన్ చెప్పుకోవాల్సిందంటే మనం డైమెన్షనల్ ఫార్ములా. సో, దీన్ని ఎలా డినోట్ చేయొచ్చు అంటే మనం డైమెన్షనల్ ఫార్ములాస్‌లో మాస్, లెంత్, టైం రిప్రజెంట్ చేసినప్పుడు ఇక్కడ మనం ఈ స్పీడ్‌లో ఎక్కడైనా మనం మాస్‌ని రిప్రజెంట్ చేస్తున్నామా? లేదు కదా! కాబట్టి m⁻0. లెంత్‌ని రిప్రజెంట్ చేస్తున్నామా? మీటర్‌ని యూజ్ చేస్తున్నాం. సెంటీమీటర్‌ని కూడా యూజ్ చేయొచ్చు కాబట్టి మనం ఇక్కడ L⁻1. L అంటే లెంత్‌ని మనం డైమెన్షనల్ ఫార్ములాలో ఎందుకు యూజ్ చేయాలంటే యూనిట్స్‌లో మనకి లెంత్ అని ఉంటే యూజ్ చేయాలి. సో, యూనిట్స్‌ని బట్టి కూడా మనం డైమెన్షనల్ ఫార్ములా ఈజీగా రాసేయొచ్చు. మాస్ ఇక్కడ లేదు కదా! కాబట్టి మాస్‌ని పవర్ 0 వేసేసాం. మీటర్స్, సెంటీమీటర్స్ లెంత్ ఉంది కదా! కాబట్టి లెంత్ పవర్ 1 రాసాం. అలానే సెకండ్స్ ఉన్నాయి, టైం ఉంది కదా! టైం ఎలా డినోట్ చేస్తున్నాం? S⁻−1తో రిప్రజెంట్ చేస్తున్నాం కదా! అంటే టైము ఇన్వర్స్‌గా ఉంది. కాబట్టి T⁻−1గా రిప్రజెంట్ చేస్తున్నాం. సో, ఇది స్పీడ్. స్పీడ్ అంటే ఎంత డిస్టెన్స్ ఒక పర్టిక్యులర్ టైంలో ఎంత డిస్టెన్స్ అయితే ట్రావెల్ అయిందో దాని యొక్క రేషియోని. అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ ఓవర్ టైమ్ టేకెన్ టు ట్రావెల్ దట్ డిస్టెన్స్ ఈజ్ నోన్ యాజ్ స్పీడ్. అండ్ ఇట్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ఎస్ఐ యూనిట్స్ వచ్చి మీటర్స్ పర్ సెకండ్, సీజీఎస్ యూనిట్స్ వచ్చి సెంటీమీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ వన్ యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ అంటే సేమ్ స్పీడ్ లానే కానీ ఇక్కడ ఏంటంటే డిఫరెన్స్ ది రేషియో ఆఫ్ టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై అన్ ఆబ్జెక్ట్ టు ద టోటల్ టైమ్ టేకెన్ ఈస్ కాల్డ్ యావరేజ్ స్పీడ్. సో, యావరేజ్ స్పీడ్ని వి యావరేజ్గా రిప్రజెంట్ చేస్తాం. దీన్ని టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైమ్ టేకెన్. సో, టోటల్ డిస్టెన్స్ అంటే సపోజ్ ఇక్కడ ఒక డిస్టెన్స్ S1, టైమ్ టేకెన్ T1, ఇంకొక డిస్టెన్స్ S2, టైమ్ టేకెన్ T2, ఇంకో డిస్టెన్స్ S3, టైమ్ టేకెన్ T3. ఈ టోటల్ సమ్ అన్నమాట. ఇవి ఎంతైతే S1 ప్లస్ S2 ప్లస్ S3 ఇదేమో డిస్టెన్స్, అలానే T1, T2, T3 ఏమో టైమ్ టేకెన్. సపోజ్ ఈ కేసులో యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయొచ్చు? వి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంది? సపోజ్ ఇదే మనం ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ తీసుకున్నాం. ఆ ఆబ్జెక్ట్ ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ రావడానికి దానికి పట్టిన టైం T. ఓకేనా? స్పీడ్ వచ్చి డిస్టెన్స్ వచ్చి V1 డిస్టెన్స్‌ని క్రాస్ చేసింది. అంటే V1 డిస్టెన్స్‌ని అది
ట్రావెల్ అయింది. అలానే అదే ఆబ్జెక్ట్ మళ్ళీ ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి రావడానికి T2 టైం తీసుకుంది. డిస్టెన్స్ ఏమో S2 కవర్ చేసింది. సేమ్ ఆబ్జెక్ట్ ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి రావడానికి T3 టైం తీసుకొని డిస్టెన్స్ S3ని కవర్ చేసింది. సో అప్పుడు యావరేజ్ స్పీడ్ ఏమంటాం? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కదా. ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఎంత? S1 ప్లస్ S2 ప్లస్ S3 బై టోటల్ టైం ఎంత టైం తీసుకున్నాయి? T1 ప్లస్ T2 ప్లస్ T3. సో దీన్ని మనం యావరేజ్ స్పీడ్ అని అంటాం. ఓకే. సో యావరేజ్ స్పీడ్లో కేస్ 1 చూద్దాం. సో కేస్ 1 ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ డిస్టెన్స్ S1 S2 S3 సో ఆన్ అప్ టు ఎంతవరకు ఈ SNO ఎంత అనుకోండి దాన్ని ఎట్సెట్రా అనుకున్నాం. అది ఎంత స్పీడ్తో ట్రావెల్ అయింది? V1 V2 V3 సో ఆన్ అప్ టు ఎట్సెట్రా. అంటే మనకు కన్ఫామ్ ఒక నెంబర్ అంటూ తెలియదు కాబట్టి దాన్ని మనం ఎట్సెట్రా అని చూపించుకున్నాం. సో ఇప్పుడు ఈ కేసులో యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయాలంటే టోటల్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ అయింది? టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై అన్ ఆబ్జెక్ట్. సో ఈజ్ ఈక్వల్ టు టోటల్ S ఈజ్ ఈక్వల్ టు ఇవన్నీ డిస్టెన్స్ యాడ్ చేయాలి కదా. S1 ప్లస్ S2 ప్లస్ S3 ప్లస్ సో ఆన్ అప్ టు ఎట్సెట్రా. అంతే కదా. సో ఎట్సెట్రా రిప్రజెంట్ చేయట్లేదు. అలానే టైం టేకెన్. సో ఇప్పుడు ఈ S1 అనే డిస్టెన్స్ని ట్రావెల్ అవ్వడానికి V1 అనేది వెలాసిటీ. ఒక ఆబ్జెక్ట్ S1 అనే డిస్టెన్స్ని V1 అనే వెలాసిటీతో ట్రావెల్ అయింది. అలానే S2 అనే డిస్టెన్స్ని V2 అనే వెలాసిటీతో ట్రావెల్ అయింది. అంటే వెలాసిటీ అంటే స్పీడ్, సారీ, ఇక్కడ S1 అనే డిస్టెన్స్ని V1 అనే స్పీడ్తో ట్రావెల్ అయింది. S2 అనే డిస్టెన్స్ని V2 అనే స్పీడ్తో ట్రావెల్ అయింది. S3 అనే డిస్టెన్స్ని V3 అనే స్పీడ్తో ట్రావెల్ అయినప్పుడు ఈ డిస్టెన్స్ స్పీడ్ మధ్య మనకు రిలేషన్ టైం తీసుకురావచ్చు కదా. సో స్పీడ్కి ఫార్ములా ఉంది S ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కదా. సో ఇక్కడ నుంచి స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కదా. సో ఇక్కడ నుంచి టైం ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? డిస్టెన్స్ బై స్పీడ్ అని రాయొచ్చు కదా. మనం స్పీడ్ని నోటేషన్ Vతో తీసుకున్నాము, టైంని Tతో తీసుకున్నాము, Sని వచ్చేసి డిస్టెన్స్ తీసుకున్నాం. సో V స్పీడ్, T టైమ్, S డిస్టెన్స్. సో ఇక్కడ నుంచి T ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? S బై V అని రాయొచ్చు. సో అలా టోటల్ టైం టేకెన్ బై ది ఆబ్జెక్ట్ టు ట్రావెల్ S1 S2 S3 ఎంత అంటే క్యాపిటల్ T ఈజ్ ఈక్వల్ టు T1 ప్లస్ T2 ప్లస్ T3 అదే కదా. సో T1 ఏం రాయొచ్చు? S1 బై V1 రాయొచ్చు కదా. సో నేను డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో సరే చూద్దాం. T1 ఈజ్ ఈక్వల్ టు T2 ప్లస్ సో ఆన్ కదా. సో దీన్ని ఏమని రాయొచ్చు? T1ని S1 బై V1 ప్లస్ T2ని S2 బై V2 ప్లస్ T3ని S3 బై V3 ప్లస్ సో ఆన్. సో అక్కడ నుంచి యావరేజ్ స్పీడ్ V యావరేజ్ ఏం రాయొచ్చు? S1 ప్లస్ S2 ప్లస్ S3. ఇదేమో టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైంని మనం T1 T2 T3 అనుకున్నాం కదా. T1 ఈజ్ ఈక్వల్ టు S1 బై V1 ప్లస్ T2 ఈజ్ ఈక్వల్ టు S2 బై V2 ప్లస్ T3 ఈజ్ ఈక్వల్ టు S3 బై V3 ప్లస్ సో ఆన్. సో దీన్ని ఏం రాయొచ్చు? సో ఈ ఈక్వేషన్లో సపోజ్ ఇఫ్ డిస్టెన్స్ S1 ఈజ్ ఈక్వల్ టు S2 ఈజ్ ఈక్వల్ టు S అనుకోండి. ఒక ఆబ్జెక్ట్ S1 అనే డిస్టెన్స్ ఎంత అయితే ట్రావెల్ అయిందో S2ని కూడా సేమ్ డిస్టెన్స్ అంటే ఈక్వల్ హాఫ్, ఇది హాఫ్ ఇది హాఫ్, S1 S2 ఈ రెండు ఎంత అయినాయి? ఈక్వల్. సపోజ్ ఇది 5 కిలోమీటర్స్ అయితే ఇది కూడా 5 కిలోమీటర్స్. అలా ట్రావెల్ అయితే, ఓకేనా, అలా ట్రావెల్ అయితే వాటి యొక్క యావరేజ్ స్పీడ్ ఎంత ఉంటుందో మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేద్దాం. సో V యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు S1 ప్లస్లో S2 ప్లస్లో ఏమట్టచ్చు? S ప్లస్ S బై ఇక్కడ S1 ప్లస్లో S2 ప్లస్లో కూడా S ప్లస్ S బై ఇక్కడేమో V1 ఇక్కడేమో V2. అంటే V1 అంటే స్పీడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ టు ట్రావెల్ ఏ డిస్టెన్స్ S. V2 అంటే స్పీడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ టు ట్రావెల్ ఏ డిస్టెన్స్ S, సేమ్. సో అక్కడ నుంచి ఇక్కడ ఏమో రాయొచ్చు? 2S బై S ఆఫ్ ఇక్కడ V1 V2ని ఎల్సిఎం తీద్దాం. S కామన్ తీసినప్పుడు V1
V2 పైన V2 ప్లస్ V1. దీన్నే సింప్లిఫికేషన్ రాయొచ్చు. ఎస్ఎస్ క్యాన్సిల్ అవుట్ అయితే పోతాయి కదా. ఈజ్ ఈక్వల్ టు 2 V1 V2 బై V1 ప్లస్ V2. సో నేను క్లియర్గా రాస్తాను. సో V యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 2 V1 V2 బై V1 ప్లస్ V2. ఎప్పుడు ఇది? ఇఫ్ S1 ఈజ్ ఈక్వల్ టు S2 ఈజ్ ఈక్వల్ టు S. ఇప్పుడు రెండు అంటే హాఫ్, ఒక హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ని ఇంకో హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ని కూడా సేమ్ హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ని ట్రావెల్ అయితే విత్ V1 అండ్ V2 ట్రావెల్ అయితే మన యావరేజ్ స్పీడ్ వచ్చి V యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 2 V1. యావరేజ్ స్పీడ్ వచ్చి V యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు V1 V2 బై V1 ప్లస్ V2. సో నెక్స్ట్ కేస్ 2లోకి వెళ్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఒక పార్టికల్ విత్ స్పీడ్ V1 V2 V3 ఇన్ టైమ్ T1 T2 T3 ట్రావెల్ అయితే ఇక్కడ మనకేమి ఇవ్వలేదు, డిస్టెన్స్ అనేది ఇవ్వలేదు. మనకి క్వశ్చన్లో స్పీడ్స్ టైము ఇచ్చి యావరేజ్ స్పీడ్ కనుక్కోమంటే మనం ఈ కేసుని కన్సిడర్ చేస్తాం. ఏం కన్సిడర్ చేస్తాం? ఓన్లీ స్పీడు టైము ఇచ్చి, అంటే మనం మొత్తం స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా V ఈజ్ ఈక్వల్ టు S/T కదా. ఇందులో ప్రీవియస్ కేసులో ఏమి ఇచ్చారు? S ఇచ్చారు, V ఇచ్చారు. T అనేది కన్సిడర్ చేయలే. సో T కన్సిడర్ చేయకుండా ఉన్నప్పుడు Vకి Sకి రిలేషన్తో మనం V యావరేజ్ స్పీడ్ కనుక్కున్నాం. ఇప్పుడు కేస్ 2లో టైం అండ్ స్పీడ్ ఈ రెండు మనకి తెలుసు, డిస్టెన్స్ తెలియదు. సో డిస్టెన్స్ లేకుండా ఈ రెండింటి మధ్య రిలేషన్ తీసుకురావడం ఒకటి కేసు. నెక్స్ట్ ఆ పార్టికల్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయిందో కూడా తెలుసుకోవచ్చు. ఎలా? S ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ T కదా. సో స్పీడ్ ఇంటూ టైం టేక్ అని వేసామనుకోండి మనకు ఆటోమేటిక్గా డిస్టెన్స్ వస్తుంది కదా. సో అక్కడ నుంచి మనం డిస్టెన్స్ కూడా కావాలంటే కనుక్కోవచ్చు. సో ఇఫ్ ఏ పార్టికల్ ట్రావెల్స్ విత్ స్పీడ్ V1 V2 V3 సో ఆన్ అప్ టు ఎట్సెట్రా అయితే డ్యూరింగ్ టైమ్ ఇంటర్వల్ T1 T2 T3 సో ఆన్ ఎట్సెట్రా, దెన్ టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? S ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ T కదా. V1 ఇంటూ T1 ప్లస్ సెకండ్ V2 ఇంటూ T2 ప్లస్ థర్డ్ V3 ఇంటూ T3 ప్లస్ సో ఆన్. దీన్నే మనం సిగ్మా నోటేషన్లో కూడా రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు సిగ్మా VI TI వేర్ I ఈజ్ ఈక్వల్ టు 1 to N అని కూడా పెట్టుకోవచ్చు కదా. మనం నోటేషన్ పెట్టుకోవాలనుకుంటే, సింప్లిఫై చేసుకోవాలంటే అలా కూడా చేసుకోవచ్చు. సో దీన్ని S ఈజ్ ఈక్వల్ టు ఏమంటాం? టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్. టోటల్ టైమ్ T ఈజ్ ఈక్వల్ టు T1 ప్లస్ T2 ప్లస్ T3. సో ఇక్కడ నుంచి మనం యావరేజ్ స్పీడ్ V యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎంత? ఇది రిలేషన్, ఇది ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయండి. S ఈజ్ ఈక్వల్ టు V1 T1 ప్లస్ V2 T2 ప్లస్ V3 T3 ప్లస్ సో ఆన్ బై టోటల్ టైం టేకెన్ T1 ప్లస్ T2 ప్లస్ T3. సో ఇది మనకి యావరేజ్ స్పీడ్. ఎప్పుడు కనుక్కోవచ్చు మనం? స్పీడ్ ఇచ్చి అండ్ టైం టేకన్ ఇచ్చారు, డిస్టెన్స్ ఇవ్వలేదు అనుకోండి, ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం యావరేజ్ స్పీడ్ టేకన్ బై ది ఆబ్జెక్ట్ ఆర్ పార్టికల్ ఇన్ ఏ టోటల్ టైమ్ ఇంటర్వల్ T1 ప్లస్ T2 ప్లస్ T3ని కనుక్కోవచ్చు. సో మనకి ప్రీవియస్ కేసులో వచ్చిన V యావరేజ్ స్పీడ్ అంతా V యావరేజ్ ఈజ్ ఈక్వల్ V1 T1 ప్లస్ V2 T2 ప్లస్ V3 T3 ప్లస్ సో ఆన్ బై T1 ప్లస్ T2 ప్లస్ T3 కదా. సో ఇక్కడ కేస్ 3లో ఏంటంటే ఇఫ్ టైమ్ టేకన్ ఫర్ traveling distance S1 is equal to time taken for traveling distance S2 is equal to for time taken traveling distance S3 is equal to ఎంత? TN అయితే, TN అంటే అన్ని టైం ఇంటర్వెల్స్ కూడా సేమ్ ఈక్వల్ అయితే మనం ఈ ఈక్వేషన్ నుంచి ఒకటి తీసుకొని రావచ్చు. సో ఈ V యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? T1 ప్లస్ T1 ఈజ్ ఈక్వల్ టు T2 ఈజ్ ఈక్వల్ టు T3 ఈజ్ ఈక్వల్ టు సో ఆన్ TN ఈజ్ ఈక్వల్ టు T అనుకోండి. అప్పుడు మనం T1 T2 T3 ప్లస్ Tని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది కదా. సో V1 ఇంటూ T ప్లస్ V2 ఇంటూ T ప్లస్ V3 ఇంటూ T ప్లస్ సో ఆన్ బై T1 ప్లస్ T కదా, T ప్లస్ T ప్లస్ సో ఆన్ రాయొచ్చు కదా. సో దీన్ని ఇంకా సింప్లిఫికేషన్ ఏం రాయొచ్చు? Tని కామన్ తీయచ్చు కదా. V1 ప్లస్ V2 ప్లస్ V3 ప్లస్ సో ఆన్ ఇంటూ T బై ఆఫ్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ సో ఆన్ ఇంటూ T. సో మనం ప్రీవియస్ ఉంది కదా
వి యావరేజ్ ఈజ్ ఈక్వల్ V1 ప్లస్ V2 ప్లస్ ఆన్ ప్లస్ Vn అనుకోండి. ఇంటూ టీని కామన్ తీయొచ్చు కదా! అలానే T1 ప్లస్ T2 ప్లస్ T3 ప్లస్ ఆన్ Tnలో కూడా n ఇంటూ టీగా రాసుకోవచ్చు. అంటే ఏంటి? T1 ప్లస్ T2 అంటే T1 ప్లస్ T2 ప్లస్ ఆన్ ఎంత? Tn. దీన్నేం రాయొచ్చు? 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ ఆన్ ఎంతవరకు? n వరకు ఇంటూ టీ రాసుకోవచ్చు. దీన్ని ఏం రాయొచ్చు? 1 ప్లస్ 1 ప్లస్ దీన్ని అది ఎన్ని ఉంటే అన్ని కదా! సపోజ్ 10 ఇంటర్వెల్స్ అనుకోండి అప్పుడు 10 వస్తది. 20 ఇంటర్వెల్స్ అనుకోండి అప్పుడు 20 వస్తది. అలా ఎన్ని ఇంటర్వెల్స్ అయితే n ఇంటూ టీ రాసుకోవచ్చు కదా! సో, అందువల్ల నేను ఇక్కడ n ఇంటూ టీని ప్లేస్ చేశాను. ఇప్పుడు ఈ టీ క్యాన్సిల్ అయిపోతే వి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? V1 ప్లస్ V2 ప్లస్ V3 ప్లస్ సో ఆన్ Vn. Vn అంటే nth ఇంటర్వెల్ బై నెంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ n. సో, ఇక్కడ నుంచి మనం వి యావరేజ్ స్పీడ్‌ని కొంచెం సరిగ్గా డ్రా చేయలేకపోయాను. వి యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3 ప్లస్ సో ఆన్ Vn బై నెంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ n. ఇది ఎప్పుడు? వెన్ టైమ్ ఇంటర్వెల్స్ ఆర్ ఈక్వల్. టైమ్ T1, T2, T3 అన్నీ కూడా ఈక్వల్ అయినప్పుడు మాత్రమే ఈ ఫార్ములాను మనం యూజ్ చేయాలి. వీటి మీద ప్రాబ్లమ్స్, నెక్స్ట్ డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ మీద ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ చేయండి. మా ఎఫర్ట్స్ మీకు నచ్చితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.